ఓం గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక చిన్న మంచి కథ చెప్తా వినండి. గురు శిష్యుల మధ్య జరిగే కథ ఇది. నేను ప్రవచనాలకు వెళ్ళినప్పుడు విన్నా ఈ కథను. ఏమిటంటే, ఒక గురువు దగ్గరికి శిష్యుడు వచ్చి, గురువుగారు నేను కూడా మీ దగ్గర శిష్యుడిగా చేరాలనుకుంటున్నాను, నన్ను చేర్చుకోరా అని అడుగుతాడు. అడిగితే గురువు ఏమంటాడంటే, నువ్వు వచ్చి శిష్యుడిగా చేరుతా అనగానే చేర్చుకోలేను కదా నేను, నీ గురించి కూడా నాకు తెలియాలి కదా అని గురువు చెప్తాడు. చెప్పండి గురువుగారు, ఏం చేయాలా నేను అని అంటే, ఏం లేదు, నువ్వు ఒక నెల రోజుల వరకు అబద్ధం ఆడకుండా ఉండాలి, ఏ జీవులకి గాడ హాని చేయకుండా ఉంటే నేను నా దగ్గర శిష్యుడిగా చేర్చుకుంటా అని గురువు చెప్తాడు. అలాగే గురువుగారు అని చెప్తాడు శిష్యుడు. చెప్పి సరే అని అబద్ధం ఆడకుండా ఉంటాడు శిష్యుడు. అలా ఉండగా ఒకరోజు ఏమవుతుందంటే, అడవికి వెళ్ళి, అడవిలో శివాలయం ఉంటుంది, అక్కడ పూజ చేయడానికని శిష్యుడు వెళ్ళి పూజ చేస్తూ ఉండగా అడవి పంది అటువైపు వస్తుంది. ఒక వేటగాడికి బలి చేయడానికి వస్తూ ఉంటే బలి కాకుండా తప్పించుకొని వచ్చి ఆ శివాలయం వెనకాల దాక్కుంటుంది అడవి పంది. దాక్కుంటే అక్కడికి వేటగాడు వచ్చి, ఇటు ఒక అడవి పందిని తరుముకుంటూ వచ్చిన ఇటువైపు వచ్చింది, ఎటు వెళ్ళింది అని ఆ శిష్యుడిని వేటగాడు అడుగుతాడు. అడిగితే శిష్యుడు ఏమంటాడంటే, ఏం చెప్పాలా అర్థం కాదు, ఏం చేయాలి అని ఆలోచిస్తాడు బాగా. సరే, నేను నిజం చెప్పిననుకో, అబద్ధమా ఆడకూడదు, నిజం చెప్పాలి, నిజం చెప్పిననుకో ఒక జీవికి హాని చేసినట్టే కదా, నేను ఆ వేటగాడిచి బలిచ్చినట్టు అవుతుంది కదా జీవిని అని బాగా ఆలోచించి, చూసింది చెప్పలేదు, చెప్పేది చూడలేదు అని తెలివిగా సమాధానం చెప్తాడు. బాగుంది కదా కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా కథ నచ్చినట్లయితే నా ఛానల్ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ.